జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టను ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంతో పాటు నల్లకుంట చెరువును కాపాడుతామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వెలసిన రంగనాయక స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణంలో చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి ముంపుకు గురవుతున్నాయని, పట్టణ నడిబొడ్డున ఉన్న నల్లకుంట చెరువును గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మేందుకోసం చెరువులో నుంచి కాలువను నిర్మించారని ఆరోపించారు. చెరువు పునర్నిర్మాణానికి త్వరలోనే నిధులు కేటాయించి చర్యలు చేపడతామని చెప్పారు. దేవాలయంకు ఈరోజు మా మున్సిపల్ చైర్మన్, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారితో కలిసి, మా కౌన్సిలర్తో కలిసి అందరూ ఇక్కడ రావడం జరిగింది. దేవుణ్ణి దర్శించుకొని జడ్చర్ల మీరు చూస్తున్న వారం రోజుల నుంచి వర్షాల వల్ల మొత్తం నీటి మట్టం అయింది. వచ్చే సంవత్సరం లోపల ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి జడ్చర్ల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ఇక్కడ కోరడం జరిగింది. ఖచ్చితంగా జడ్చర్ల ప్రజలు వాళ్ళ కోసం మేమందరం పనిచేస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ ఆలయంలో మేమందరం ఇక్కడ పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడున్న కమిటీ ఇక్కడ రామరెడ్డి గారు వాళ్ళ దంపతులు అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ, కమిటీ మెంబర్సు, మా లక్ష్మమ్మ, వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమం బాగా జరిపించినారు. ఎవరు వచ్చినా కానీ కూడా, ఏ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కానీ కూడా వారిని ఆహ్వానించి దేవుని దర్శనము, పూజలు చేయించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి జడ్చర్ల ప్రజలు అందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కట్టిస్తేనే రేపు వాటర్ ప్రాబ్లం అనేది, ఫ్లడ్డింగ్ అనేది ఉండదు. నల్లకుంట చెరువు కాడ అంటే ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం కాబట్టి మాట్లాడుతూ ఇక్కడంతా నల్లకుంట వాళ్ళందరూ, లక్ష్మమ్మ అందరు మా చైర్మన్ వాళ్ళు అక్కడి నుంచే కాబట్టి అసలు ఆ కాల్వ మొన్న కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అసలు ఆ కాల్వ అట్లా ఎట్లా తీస్తారని చెప్పేసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. అక్కడ ఏంది ఆ కాల్వ మధ్యలో నించాను అంటే ఆ చెరువుని డైవర్ట్ చేసి పక్కన రియల్ ఎస్టేట్ కోసం ఆ కాల్వ వేయడం జరిగింది. ఇంజనీర్ని పిలిచి మొత్తం ఒకసారి మళ్ళీ చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు, మొత్తం మళ్ళీ సర్వే చేయించి ఒకవేళ ఆ కాలువ తీసేయాలంటే కూడా తీపిచ్చేస్తాం. నల్లకుంట చెరువు నిండిన తర్వాతనే ఓవర్ఫ్లో వాటరే కిందికి వెళ్ళాలి. ఆ డైవర్షన్ చేసినందుకు ఆ కాలువ పెద్దగా ఉన్నందుకు ఒకటేసారి వచ్చి అది చిన్నగా అయిపోయింది. అందుకని వాటర్ అంతా బయటికి వచ్చేసి రోడ్ల మీకు నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆ 14 crores టెండర్ ఈరోజు టెండర్ ఓపెన్ చేస్తారు. టెండర్ వచ్చిన తర్వాత వారం 2 weeks లోపల, ఇప్పుడు వారం కానీ 2 weeks లోపల ఖచ్చితంగా అది శంకుస్థాపన చేస్తాం. కానీ దాని లోపలనే చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ మీరందరూ కూర్చొని ఒకసారి మళ్ళా రీసర్వే చేయించి ఈ కాలువలు ఎట్లా రావాలనేది ఒక ప్లానింగ్తోని పని చేపిస్తామని చెప్పి మీకు తెలియదు.